హాయ్ అండి, అందరికీ నమస్కారం. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. మహాపాపం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు, సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజులలో ప్రతి ఒక్కరూ కూడా 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే సమయంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు. కార్తీక మాసంలో తప్పక వెలిగించేటువంటి 365 ఒత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో, అలాగే వెలిగించాక ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు శివభక్తులైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓం శివాయ నమః అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 365 ఒత్తులు మీరు కొనడం కన్నా ఇంట్లోనే విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పత్తితో మీ చేత్తోనే చేసుకోవాలి. మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగం కిందికి ఉంచి వెలిగించాలి. అంతేకాని ఒత్తులను తల క్రిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1-2 సార్లు జాగ్రత్తగా చూసి వెలిగించుకోవాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను 3 కట్టలుగా కట్టాలి. ఎలాగంటే 120+120+125గా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలు కలిపి ఒక కట్టగా చెయ్యాలి. ఇప్పుడు 365 ఒత్తులు రెడీ అవుతాయి. ఇక ఈ 365 ఒత్తులను ఆవు నెయ్యిలో ముంచాలి. వెలిగించే 1 గంట ముందు ఇలా నానబెట్టుకొని వెలిగించే ముందు లైట్గా ఒత్తి తీయాలి. ఇక ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలోనైనా, అక్కడ ఈ అష్టదళం పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మం ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఆ ముగ్గుపై చల్లాలి. పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి. ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమ పెట్టి చక్కగా పూజించాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకునిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి. కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయకునికి పూజ చేసుకున్నాక ఈ 365 ఒత్తులను వెలిగించాలి. ఈ 365 ఒత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిదను ఉంచాలి. ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక కర్పూరం బిళ్ళను 365 ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అని లేదా ఓం నమః శివాయ అని స్వామి నామాన్ని జపిస్తూ వెలిగించాలి. ఇలా వెలుగుతూ ఉన్న 365 ఒత్తుల దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పూలతో పూజించాలి. అలా 365 ఒత్తుల దీపానికి ధూపాన్ని చూపించాలి. ఇలా వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి లేదా చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించవచ్చును. అలాగే కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా కర్పూర హారతి వెలిగించి దీపానికి చూపించాలి. ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది. లేదా ఓం నమః శివాయ అంటూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ విధంగా 365 ఒత్తులు ఆహుతి అయ్యే వరకు అక్కడే ఉండాలి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండాలని చాలామంది ఇంటిలో తులసి కోట దగ్గర ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చును. ఇలా ఈ 365 ఒత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్ళి మొక్క పొదుల్లో వేయాలి లేదా నీటిలో వేసి ఆ నీటిని చెట్టు మొదట్లో వేయాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా 365 ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు కూడా వెలిగించవచ్చు. ఈ విధంగా 365 ఒత్తులను పొరపాటు చేయకుండా
వెలిగించుకుంటే మీరు 365 రోజులు దీపాన్ని వెలిగించినంత ఫలితాన్ని పొందుతారు.